హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్లో వీడియోస్ షార్ట్స్ అన్నీ ఉన్నవి. యూట్యూబ్ నుంచి ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. అన్నీ ఓన్ వాయిస్తోనే చేయాలని చెప్తున్నారు. నేనైతే ఇక మీదట షార్ట్స్ కూడా ఓన్ వాయిస్తో చేద్దామనుకుంటున్నాను. మీరందరూ నాకు సహకరిస్తారని, మీ సహకారం నాకు అందిస్తారని ఆశిస్తున్నానండి. షార్ట్స్ని కూడా వేరే వాళ్ళ వాయిస్తో చేయొద్దు అని అంటున్నారు. అవి యూట్యూబ్ రూల్స్కి విరుద్ధంగా ఉంటుందంట. అందుకే ఇక మీదట నా ఓన్ వాయిస్నే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు నన్ను ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించాలని కూడా కోరుకుంటున్నాను మిమ్మల్ని. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ కందిపప్పును చూసారండి, ఇదైతే వేయించిన కందిపప్పు. పల్లెటూర్లలో పొలాలలో పండినటువంటి కందుల్ని వేయించుకొని విసురుకుంటారు కదా, ఇసురురాయితోనే విసురుకుంటారు కదా, ఆ కందిపప్పు అండి ఇదైతే. నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. దాన్ని ఇంతకుముందు కూడా ఒక 2-3 టైమ్స్ వండాను. ఈవేళ కూడా ఇదే వండుదామని చెప్పి తీశాను. ఈ కందిపప్పునైతే కొంచెం తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నా అండి కుక్కర్లో. చూస్తున్నారు కదా, ఇది ఎన్నిసార్లు కడిగినా కానీ ఆ పొట్టు ఇంకా పోదండి. ఎంతసేపు కడిగినా అలాగే ఉండిపోతుంది. ఇంకా దీన్ని ఇలాగ వదిలేయటమే. దీంట్లో కందులు కూడా ఉన్నాయండి. అంటే విసురురాయితోని విసిరేటప్పుడు కందులు జారిపోతుంటాయి కదా, అవి కూడా అలాగే ఉన్నవి. ఇంకా అవి ఉడికినప్పుడు అవే ఉడికిపోతుంటాయిలే, పప్పుతో పాటుగా అవి కూడా ఉడికిపోతుంటాయని అలాగే ఉంచాను. మా వారైతే పప్పు వడియాలు చారు చేయమన్నారు. ఈ వడియాలు వచ్చేసి నేను సమ్మర్లో పెట్టాను కదండి, 3 రకాల పప్పులు కలిపి ఆ వడియాలండి. బాగా చక్కగా ఎండిపోయాయి కదా, గలగల సౌండ్ వస్తున్నవి. వీటినైతే 3 డేస్ వరకు ఎండబెట్టానండి. ఇలా ఎండబెట్టుకుంటేనే మనకు 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకున్నా కానీ ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటాయి. వీటినైతే ఇవాళ వడియాలు చారు చేద్దామని చెప్పి తీశాను. ఆల్రెడీ 2 టైమ్స్ ఏం చేశాను కదా, మీకు వీడియో కూడా పెట్టాను నేను. ఇక్కడైతే వీటినైతే వేయించుకోవడం కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ వడియాల్ని కొన్ని అయితే వేసుకుంటున్నా అండి. ఇవి వేసుకొని ఇవి దగ్గరుండి వేయించుకోవాలి. ఊరికే ఇలా కలుపుతూ ఉండకపోతే వడియాలు మాత్రం మాడిపోతాయండి. అందుకే దగ్గరుండి వేయించుకోవాలి. ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెమే ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా వేగిపోయాయి. వీటినైతే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే ఒక 3-4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నా అండి. ఎందుకంటే ఈ గ్రేవీ అనేది ఉల్లిపాయలతోనే వస్తుంది ఈ కర్రీలో. ఈ ప్యాన్లో అయితే ఇంకా ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని దీనిలో పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత అలాగే దీనిలో ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయల్ని మంచిగా దోరగా వేగేంత వరకు అయితే వేయించుకోవాలండి. వేయించుకుంటేనే మనకు ఈ పులుసులో సూప్ అనేది చిక్కగా వస్తుంది. మా వారిని కూరగాయలు తీసుకురమ్మంటే ఈరోజు టైం లేదని చెప్పేసి పప్పు వడియాలు చారు చెయ్యి అని చెప్పారు. ఆయనకి అందులోనూ పప్పు వడియాలు చారు అంటే చాలా ఇష్టం. మా పెళ్ళైనప్పటి నుంచి కూడా మా వారికి చాలా ఇష్టము. నేను కూడా బాగా ఎక్కువగా చేస్తూ ఉంటాను. మా అమ్మ ఉన్నంతకాలం మా అమ్మ వడియాలు పెట్టి పంపించేది. ఇక మా అమ్మ లేదు కాబట్టి ఒక 2 సంవత్సరాల నుంచి నేనే పెట్టుకుంటున్నాను వడియాలు. ఇక్కడైతే కొంచెం పసుపు వేసుకున్నానండి ఉల్లిపాయల్లో. ఇక్కడ ఆల్రెడీ ఇందాక పప్పు కుక్కర్ పెట్టాను కదా, పప్పు అయితే ఉడికిపోయింది. దానిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మెదిపి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఈ వడియాల చారులోకి కాంబినేషన్ అనేది ముద్దపప్పేనండి. మాకైతే పెళ్ళిళ్ళ టైంలో పెళ్ళిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ముద్దపప్పు వడియాల చారు అయితే తప్పనిసరిగా చేస్తారు. ఇప్పుడేదో ఉలవ చారు అది ఇది అని చేస్తున్నారు కానీ పాతకాలం నుంచి కూడా ఇది ఒక సాంప్రదాయంగా ఉందండి మనకు. పప్పు వడియాల చారు అనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక్కడ వడియాలనైతే ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీనిలో వేయించుకున్న వడియాలను వేసానండి. వేసి కాసేపు ఈ ఉల్లిపాయల్లో కూడా మగ్గించామనుకోండి మంచి టేస్ట్ ఉంటుందని చెప్పేసి ఇలా మగ్గిస్తున్నాను. ఇలాగ కాసేపు మగ్గించుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలండి ముందుగా. ఎందుకంటే వడియాలు ఫస్టే సూప్ పోసామనుకోండి, చింతపండు రసం వేస్తే మాత్రం వడియాలు ఉడకవు. ముందుగా కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకున్నామంటే మెత్తగా అయిపోతాయి. ఆ తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి. అందుకే ముందుగా అయితే కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు చూసారా చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో కాస్త వాటర్ వేస్తున్నాను. ఇక్కడ వాటర్ వేసి ఉడికిచ్చా అనుకోండి మంచిగా ఉడుకుతాయి వడియాలు. ఉడకకపోతే బాగుండవండి, అదొకలాగా పచ్చి పచ్చిగా ఒకలాగా అనిపిస్తుంటాయి. అందుకే మంచిగా ఉడికించుకోవాలి ఎప్పుడైనా. ఇలా ఉడికిపోయింది. ఇందులో వాటర్ అంతా కూడా అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో అయితే ఉప్పు కారం వేస్తున్నా అండి. దీనిలో ఈరోజైతే నేను అల్లం పేస్ట్ కూడా వేయలేదు. ఓన్లీ ఉప్పు కారం వేసాను, కొంచెం గరం మసాలా వేసాను లాస్ట్లో.
ఇలా ఉప్పు కారాలు వేసుకొని కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలండి. దీనికి మూత పెడితే అప్పుడు ఆ వడియాలకి కూడా ఉప్పు కారం అనేది మంచిగా పట్టి మంచిగా తినేటప్పుడు మనకు టేస్టీగా ఉంటవి. అందుకే ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత కలిపి అయితే ఒకసారి అయితే మూత పెట్టుకోవాలి మనం. యూట్యూబ్ నుంచి కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు యూట్యూబ్లో. అన్నీ ఓన్ వాయిస్తోనే ఓన్ కంటెంటే చెయ్యాలి. మ్యూజిక్ వాడకూడదు, లేదంటే వేరే వాళ్ళ వాయిస్లు వాడకూడదు. ఇలాగని చెప్పేసి కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. అందుకే యూట్యూబ్ చేయటం కూడా ఏదో అనుకుంటారు జనాలు, కానీ యూట్యూబ్ చేయటం చాలా కష్టంగా అనిపిస్తుందండి. రోజుకొక కొత్త అప్డేట్ వస్తుంది. అందుకే చాలా కష్టంగా అనిపిస్తుంది యూట్యూబ్ చేయటం కూడా. అన్నీ ఈ ఎడిటింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఎడిటింగ్ కూడా కరెక్ట్గా లేకపోతే కూడా మనకు వ్యూస్ రావు. కొత్త కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, మాలాంటి వాళ్ళకైతే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. ఆల్రెడీ ఇందులో సక్సెస్ సాధించిన వాళ్ళంటే కాస్త బెటర్ కానీ వాళ్ళకి వ్యూస్ వస్తుంటాయి, కానీ మాలాంటి వాళ్ళకైతే వ్యూస్ కూడా తక్కువగా ఉంటున్నాయండి బాగా. ఇక్కడ వచ్చేసి చింతపండు రసం అయితే వేసేసానండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే వడియాలు ఉడకాలి కదా. ఇందాక కొంచెమే ఉడికిపోతూ ఉంటాయి, ఇప్పుడు ఈ పులుసులో ఉడకాలి మళ్ళీ. అయితే దీనికి సరిపడా, మన గ్రేవీకి సరిపడా వాటర్ని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ పోయకూడదు. అందుకే నేనైతే వాటర్ పోసేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. కొంచెం టైం పడుతుంది ఈ వడియాలు ఉడకడానికి, టైం పడుతుంది కానీ చాలా బాగుంటుందండి. కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. వడియాల చారు అనేది మా వారికే కాదు నాకు కూడా ఇష్టమే. కాకపోతే నాకేంటంటే అసిడిటీ ప్రాబ్లం వలన ఈ పప్పు తిన్నా, కొంచెం పులుసు కర్రీస్ కానీ ఏమన్నా తిన్నా కానీ కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుందని ఎక్కువగా చేయడానికి ఇష్టపడట్లేదు నేను. ఇక్కడ వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసానండి. ఈ గరం మసాలా పౌడర్ వేసి లాస్ట్గా ఫినిషింగ్ టచ్ ఏంటంటే ఇందులో కొబ్బరి పొడి తప్పనిసరిగా వేయాలి. ఏం వేసినా వేయకపోయినా మాత్రం కొబ్బరి పొడి మాత్రం వేయాల్సిందేనండి. ఇలా కొబ్బరి పొడి వేయగానే ఇంకా చిక్కబడిపోయింది కదా, ఇది గరం మసాలా కొబ్బరి పొడి వేయగానే ఇంకా ఒక్క నిమిషం మూత పెట్టుకొని తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే, చూడండి ఎంత చిక్కగా వచ్చిందో, ఎంత టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ వడియాల చారు అయితే రెడీ అయిపోయిందండి. చిక్కని గ్రేవీతో ఉంది కదా, చూడటానికి కూడా చాలా బాగుంది.